అంటే శరీరం అనే ఈ సమాధిలో నుంచి ఆత్మ బయటికి రావాలి అని అంటే ఆత్మ యొక్క పునరుద్ధానం మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. అందరికీ పూలు తెలుసు, పువ్వులు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్లవర్స్. రోజా పువ్వు, లేకపోతే లిల్లీ పువ్వు, లేకపోతే ఇలాంటి పువ్వులే. ఇవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అయితే కొన్ని పువ్వులు సువాసన లేని పువ్వులు కూడా ఉన్నాయి. కొన్ని పువ్వులు దుర్వాసన వెదజల్లే పువ్వులు కూడా ఉన్నాయి. ఎటువంటి వాసన రాని, లేదంటే సువాసన కానీ దుర్వాసన కానీ లేని పువ్వులు ఉన్నాయి. అలాగే దుర్వాసన వెదజల్లే పువ్వులు కూడా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇప్పుడు రోజా పువ్వు ఉంది. ఆ రోజా పువ్వును మనం చూడగలము, కానీ దాని యొక్క సువాసనను మాత్రము చూడలేము. అది కంటికి కనబడదు. ఆ సువాసన అనేది, ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఇంట్రిన్సిక్, అంటే అందులో భాగము, పువ్వులో భాగమై ఉంటున్నది. కానీ ఆ వాసనను కేవలము మనము గ్రహించుకొనగలుగుతాం, లేదంటే పీల్చుకొనగలుగుతాం. ఆ రోజా పువ్వు, మనం చూసే రోజా పువ్వు ఏంటంటే అదొక ఆబ్జెక్ట్, లేదంటే అదొక మెటీరియల్. ఆ మెటీరియల్లో ఇమ్మెటీరియల్ అయిన సువాసన ఉన్నది, కానీ ఆ సువాసనను ఎవరు కూడా చూడలేరు. అలాగే దుర్వాసన ఇచ్చే పూలు కూడా ఉంటాయి. దుర్వాసనను మనము చూడలేము, కానీ ఆ దుర్వాసనను ఫీల్ చేయగలము, అంటే మరి పీల్చుకొనగలము. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము సృష్టికి ఒకవేళ మనము వచ్చినట్లయితే, ఆదామును మనము చూడగలిగాము, లేదంటే నన్ను మీరు చూడగలుగుతారు, నేను మిమ్మల్ని చూడగలుగుతాను. కానీ నేను చూడలేనిది ఏమిటి అని అంటే, అంతర్భాగమైన ఆత్మను నేను చూడలేను, మీరు చూడలేరు. అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని అంటే నాలో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది. అది పరిశుద్ధమైనదైతే నీతిగల మాటలు బయటకు వస్తాయి. లేదు అంటే కలుషితమైన ఆత్మ అయితే మీ ముందు నీతిగా మాట్లాడతాను, మీ వెనకాల దుర్భాషలు ఆడతాను. ఒకవేళ పరిశుద్ధమైన ఆత్మ అయితే పరిశుద్ధమైన మాటలే వస్తాయి, కానీ దుర్భాషలు కానీ చెడు మాటలు కానీ రావు. మాట్లాడుతున్నప్పుడు అది ఇంపైన సువాసనగా వినబడుతుంది అని అర్థం. అంటే వినేవారికి అది ఇంపైన మాటలుగా ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ఎ ఫ్రేగ్రెన్స్. అంటే ఆదామును సృష్టించినప్పుడు దేవుడు తన ఆత్మను, జీవాత్మను ఆయనలోనికి ఊదాడు. అంటే సంథింగ్, ఎ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ గాడ్, ఆర్ ఒక సువాసన, దేవుని సువాసన. అంటే నేను దేవుని ఆత్మను సువాసనతో పోల్చుతున్నాను.